డిసెంబర్ 31 స్పెషల్ కాజు బాదం చికెన్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసా. దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా బాదం, కాజు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు నీళ్ళల్లో నానబెట్టుకొని పేస్ట్లా అయితే చేసి రెడీగా పెట్టుకోవాలి. అండ్ చికెన్ కర్రీకి కావాల్సిన హోల్ సామాగ్రి మొత్తం రెడీ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ పొయ్యి మీద కుక్కర్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, అందులో హోల్ గరం మసాలా వేసి ముందుగా మనం కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలు ఎర్రగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే అందులో వేసుకోవాలి. దెన్ టమాటాలు వేసి టమాటాలు మెత్తగా అయిన తర్వాత అందులో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ అండ్ పౌడర్స్ అన్నీ వేసుకోవాలి. దెన్ పెరుగు, కొత్తిమీర వేసుకొని కుక్కర్ని అయితే విజిల్స్ కోసం పెట్టుకోవాలి. నేను ఈ కర్రీలోకి హోమ్ మేడ్ ఆటాతో చేసిన చపాతీలు అయితే చేసుకుంటా ఉన్నా. అంతలోపు చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా చికెన్ కర్రీలోకి కొత్తిమీర అండ్ నిమ్మకాయతో గార్నిష్ చేసుకొని ఎంతో జ్యూసీగా టేస్టీగా ఉండే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. దాన్ని వీటన్నింటినీ నేను ప్లేట్లో అయితే తీసుకునేసాను తినడానికి. ఎంత బాగుందంటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది. 5 స్టార్ లెవెల్లో ఉంది టేస్ట్ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ కామెంట్లో తెలియజెప్పండి ఎలా ఉందో. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్.